హాయ్ హలో. సో హౌ టు ఐ మేక్ ఏబీసీ జ్యూస్ చూద్దాం రండి వీడియోలో. సో నేనైతే ఇక్కడ బీట్రూట్, క్యారెట్ అండ్ కీరా తీసుకున్నాను. సో చాలామంది వీడియోస్ పెడుతున్నారు కదా ఏబీసీ జ్యూస్ గురించి. ఇక్కడైతే యాపిల్ ఏం యూజ్ చేయట్లేదు. బీట్రూట్ అండ్ క్యారెట్ అండ్ కీరా మంచిగా పీల్ తీసుకోవాలి, బీట్రూట్కి, క్యారెట్కి అండ్ అలాగే కీరా కూడా. సో కొంచెం కేర్ఫుల్గా తీసుకోండి. సో నేను బీట్రూట్ కూడా ఏం పెద్ద సైజ్ యూస్ చేయట్లేదు, చాలా చిన్న సైజ్ యూస్ చేస్తున్నాను. అండ్ నేనైతే రోజు ఏమీ తాగను, వీక్కి 2 టైమ్స్ అంతే. సో మీరు ఎవరైనా తాగే వాళ్ళు ఉన్నారా ఇలాగా? సో కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో కీరాకైతే ఈజీగా వచ్చేస్తుంది పీల్ అయితే కన్నా, సో క్యారెట్ అండ్ బీట్రూట్తో పోలిస్తే. సో అన్నీ మంచిగా ఇలా పీల్ చేసుకోవాలి. సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, మనం గ్రైండ్ చేసుకోవాలి కదా దానికే కోసమే. సో ఇక్కడ నేనైతే కీరాకి పీల్ తీస్తాను, కొందరు అలాగే వేస్తారు కదా. సో నా అలాగే వేస్తే నాకు కొంచెం చేదు అనిపిస్తుంది, అందుకే ఇక్కడ తీస్తున్నాను. ఇది బీజీసీ జ్యూస్ అవుతుందేమో, ఇక్కడ మనం యాపిల్ యూస్ చేయట్లేదు కదా, బీట్రూట్ అండ్ క్యారెట్ అండ్ కుకుంబర్ యూస్ చేస్తున్నాం. ఇంకా వీటిని అయితే మంచిగా ఇలా మిక్సీకి పెట్టి కొంచెం వాటర్ యాడ్ చేయాలి. సో మిక్సీకి పట్టాలి కదా, ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి, అందుకే కొంచెం యాడ్ చేయాలి, అంతే, ఎక్కువ అవసరం లేదు. సో కీరాలోనే ఎక్కువ వాటర్ ఉంటుంది కదా, అందుకే కొంచెం యాడ్ చేస్తున్నాను. చూడండి, ఒక చిన్న కప్ పైన యాడ్ చేయాలి అంతే. తర్వాత మంచిగా ఇట్లా మిక్సీకి పట్టుకుంటే ఇంకా దీని అయితే స్ట్రైన్ చేసుకోవాలి బాగా, ఏం లేకుండా. మీకు కావాలంటే దీని నుంచి వచ్చిన పిప్పినైనా తినొచ్చు, నేను ఇక్కడ జ్యూస్ తాగుతున్నాను. సో ఇలా మొత్తం స్ట్రైన్ చేసేయాలి. సో మన బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ. సబ్స్క్రైబ్.